మల్లారెడ్డి మంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన మంత్రి ఉన్నప్పుడు అరే రేవంత్ రెడ్డి రారా రేవంత్ రెడ్డిని సంగతి చూస్తారా గూగులే అని తదితర మాటలు మాట్లాడి ఇలా బోర్ల బొక్కలు పడ్డాడు. తీసుకుపోయి అక్రమంగా నిర్మించిన ఏవైతే కళాశాలలు ఉన్నాయో కళాశాల భవనాలు ఉన్నాయో ప్రొక్లైన్ తీసుకుపోయి జేసీబీ తీసుకుపోయి గుద్దితే మొత్తం కూలిపోతుంటే నీ కాల్మొక్క బంచర్ నీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోండి రేవంత్ రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేసినా నువ్వు వద్దురాబాయి నీ వల్ల పార్టీ నాశనం అవుతుందని రేవంత్ రెడ్డి అంటుంటే డీకే శివకుమార్ కర్ణాటక డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేత తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల్లో ఆయన కీలకంగా వివరించడం జరిగింది కాబట్టి బెంగళూరుకు వెళ్ళి డీకే శివకుమార్తో అల్లుడితో కలిసి తనేడు అంటే అల్లుడు నేను ఇద్దరం ఎమ్మెల్యే ఉన్నాం కాబట్టి ఇద్దరం కలిసి పార్టీలో చెప్తామని కొడుకుతో కలిసి బెంగళూరుకు వెళ్ళి డీకే శివకుమార్ కలవడం జరిగింది. కాళ్ళబేరానికి వచ్చిండు. అప్పుడేమో అట్లా ఇప్పుడేమో ఇట్లా. డీకే శివకుమార్ కలిసిన మల్లారెడ్డి తనేటితో కలిసి బెంగళూరుకు కర్ణాటక డిప్యూటీ సీఎంతో భేటీ పార్టీ మారుతున్న ఊహాగానాలు వ్యాపార లావాదేవీలు అంటున్న సొల్లు మల్లారెడ్డి. వ్యాపార లావాదేవీలు ఏముంటాయిరా నీకు? బిల్డింగ్లు మొత్తం కూలిపోతున్నాయి, భయం పట్టుకుంది, గీలేజీలు ఉంటాయో ఉండవని రేవంత్ రెడ్డి దెబ్బకు మొత్తం అన్ని పోతాయని భయం పట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పోతే పత్తిత్త అవుతాడు. ఎందుకంటే అవినీతి అక్రమాలు మొత్తం ఏ పార్టీ అధికార పార్టీలో బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలోకి ఈ అక్రమార్కులు పోతే వాళ్ళు సక్రమార్కులు అవుతారు. అంటే ఈ దొంగలే సత్యహరిచంద్రులు అవుతారు ఒక్కటే రోజు కూడా పట్టదు ఒక నిమిషంలో. దీనికి సంబంధించిన వార్త చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురువారం బెంగళూరులోని ఒక హోటల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను కలిశారు. మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి కూడా వెంట ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్ లోకి చేరుతున్న నేపథ్యంలో మల్లారెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంక గాంధీని కలిసేందుకు అవకాశం ఇప్పించమని మల్లారెడ్డి కుటుంబ సభ్యులు డీకేను కోరినట్టు సమాచారం. గత వారమే మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర రెడ్డితో కలిసి సీఎం సలహాదారైన వేం నరేంద్ర రెడ్డితో భేటీ అయ్యారు. అప్పుడే ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని ప్రచారం జరిగింది. దాంతో కేటీఆర్ మల్లారెడ్డి తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. తనకు కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన లేదని మల్లారెడ్డి కేటీఆర్ కు చెప్పారు. ఆ మాట చెప్పి వారం గడవక ముందే డీకే శివకుమార్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ మారుతున్నట్టు వచ్చిన ఆరోపణలు మల్లారెడ్డిని ఖండించారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని పేర్కొన్నారు. బెంగళూరుకు ఒక ఫంక్షన్ కు వచ్చారని అక్కడ ఒక ప్రైవేట్ వర్సిటీ అమ్మకానికి ఉందని ఫ్రెండ్ చెబితే దాని కొనుగోలు గురించి మాట్లాడడానికి మధ్యవర్తి ద్వారా డీకే శివకుమార్ కలిశారని తెలిపారు. రాజకీయాలు ఏమి మాట్లాడలేదని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి 75 ఏళ్లు దాటుతాయని ఆ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకి లేదని స్పష్టం చేశారు. ఈ 5 ఏళ్లు బీఆర్ఎస్ లోనే ఉంటూ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తారని చెప్పారు. మల్లారెడ్డి డీకే శివకుమార్ దగ్గరే ఆగిపోకుండా ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ అడగడం ఊహాకలకు దారితీస్తుంది. ఆస్తులను కాపాడుకోవడానికి కాంగ్రెస్ లోకి వెళ్లడమే మార్గమని మల్లారెడ్డి భావిస్తున్నారని కాంగ్రెస్ లోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మల్లారెడ్డి రాకను మేడ్చల్ కాంగ్రెస్ నేతలు మైనపల్లి హనుమంతరావు, సుధీర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్, హరివర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్ వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ సన్నిహితుడిని కలిసిన చేరిక పని కాకపోవడంతో మల్లారెడ్డి బెంగళూరు వైపు నుంచి నరుకొస్తున్నారని భావించడం జరుగుతుంది. ఇలాంటి దొంగలను పార్టీలు చేసుకుని ఎందుకురా పార్టీని నాశనం చేశారు? ఈ దొంగలు మంచోళ్ళు గారని మీ పార్టీని గెలిపించారు. మళ్ళీ మీ పార్టీలో చేసుకుని వీళ్ళని కూడా సత్యాగ్రతలు చేస్తే ఇంక ఎవరు నమ్మాలి తెలంగాణ సమాజం? ఇంక ఎవరిని నమ్మి మోసపోవాలి తెలంగాణ సమాజం?